హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరు చాలా బాగున్నారు. సో ఈరోజు భజే వాయు వేగం కూడా వచ్చేసింది ట్రైలర్. సో చూద్దామా ఎలా ఉందో. ఇంకా ఐశ్వర్య మీనన్, సో కార్తికేయ. ఓకే, చూద్దాం ఎలా ఉంది ట్రైలర్. ఓకేనా ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్. హైదరాబాద్ మొత్తం అలర్ట్ చేశాం. ప్రతి చెక్ పోస్ట్ ని చాలా కీన్ గా చెక్ చేస్తాం. ఆ బ్యాగ్ లో ఎంతుందో తెలుసారా నీకు? సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయండి, స్కెచ్ వేయించండి. మన నైట్ నుంచి వెతుకుతున్న వెంకట్ గాడే అన్న బ్యాగ్ తీసుకెళ్ళింది. ఆనా కొడుకుని పట్టుకోండి. వాళ్ళ నాన్న హాస్పిటల్లో ఉన్నాడు. వితిన్ 24 hours లో ఆపరేషన్ చేయకపోతే ఐ కాంట్ సేవ్ హిస్ లైఫ్. ఇప్పుడేంట్రా నువ్వు ఇక్కడ? 40 లక్షలు రాత్రి 9 లోపు ఇవ్వలేదనుకో. డెడ్ లైన్ ఎవరికైనా 7 వరకే. సిటీలో ఉన్న మొత్తం హాస్పిటల్స్ వెతికి మరీ వాళ్ళ నాన్న ఆడున్నాడో తెచ్చి పెడతానన్నా. డేవిడ్ మనుషులు, మేయర్ మనుషులు, పోలీసులు, వీళ్ళలో మీరు ఎవరికి దొరికినా అయిపోతారు. ఏం కావాలరా నీకు? పైసలన్నా. ఎఫ్ఐఆర్ చేసి బయటకు తీసుకురా. బ్యాగ్ తెచ్చి నాకు ఇచ్చి మీకు కావాల్సిన డబ్బులు తీసుకెళ్ళి. రావాల్సిన డబ్బులన్నా. ఇదంతా మీ నాన్న కోసం చేస్తున్నారా? మన నాన్న కాదురా, మా నాన్న. రియల్లీ ఫ్రెండ్స్, హ్యాట్స్ ఆఫ్. రియల్లీ సూపర్ ఎడిటింగ్, చాలా బాగుంది. రియల్గా మీకు ఎలా అనిపించింది? కానీ నాకు రియల్గా చాలా బాగుంది. ఎందుకంటే ట్రైలర్ చూస్తుంటే ఒక క్యూరియాసిటీ అండ్ ఒక ఎక్సైట్మెంట్, ఏమైతే నెక్స్ట్ మూమెంట్ అనేది ఒక ఎక్సైట్మెంట్, క్యూరియాసిటీ చాలా హైప్ క్రియేట్ చేసింది నిజంగా. సో రియల్గా ట్రైలర్ ఎడిట్ చేసిన అతను హ్యాట్స్ ఆఫ్. రియల్ చాలా బాగా ఎడిట్ చేశాడు. సో ఇదే హైప్, ఇదే క్యూరియాసిటీ ఒకవేళ మూవీలో ఉండటం మాత్రం సక్సెస్ఫుల్గా అవుతుంది. రియల్గా మూవీ మాత్రం ఇట్స్ గోయింగ్ టు బి రాక్. రియల్లీ చాలా బాగుండబోతుంది. నాకు చాలా బాగా నచ్చింది. సో ఎస్పెషల్లీ దీనికి బీజిఎం చాలా బాగుంది, మ్యూజిక్ చాలా సూపర్గా ఉంది. కార్తికేయ నిజంగా చెప్పాలంటే ఇంతకు మూవీస్ దాంట్లో నుంచి బయటకు వచ్చినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు మూవీస్ అన్నీ ఒకటే గ్యాంగ్, ఆ విలేజ్ ఉంటుంది, ఆ లవ్ స్టోరీ కొంచెం అదే అట్లానే ఉంటుంది. RX-100 సిమిలర్లీగా ఉంటాయి అన్నీ. ఇప్పటివరకు వచ్చిన స్టోరీస్ అన్నీ నేను అలాగే చూసాను, నాకు అలా అనిపించినాయి. కానీ ఇది మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది. రియల్గా కార్తికేయకు సూట్ అయినట్టు ఉంది. రియల్గా అతని క్యారెక్టర్కి, అతని బాడీ లాంగ్వేజెస్కి డైరెక్షన్ మాత్రం చాలా మంచిగా ఉండబోతుంది అని నా హోప్. ఎందుకంటే ట్రైలర్ చాలా బాగుంది. రియల్గా మ్యూజిక్ సూపర్గా ఉంది. సో ఫ్రెండ్షిప్ అండ్ ఫాదర్ సెంటిమెంట్ ఇంట్లో ఎస్పెషల్లీ మెయిన్ ప్లాట్ అనుకుంటా ఆ స్టోరీ. సో ఎలా అతని ఫాదర్ని ఎలా కాపాడుకున్నాడు, సో ఫ్రెండ్షిప్ని ఎలా నిలబెట్టుకున్నాడు అనే మీద సో ఈ మూవీ రన్ అయిపోతుంది. కానీ రియల్గా చాలా బాగుంది. రియల్గా చాలా బాగుంది. సో మీకు ఎలా అనిపించింది కామెంట్లో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్, సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం.